మాయల పకీరు చేతిలో చిలకల ధరణి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు భూభారతితో మార్పు రావాలన్న పాయల్ శంకర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటి రోజుకో వేషంతో సభకొస్తున్నారు మండిపడ్డ మందుల సామేల్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే స్థానిక సంస్థల్లో అమలు చేసి తీరాల్సిందే సవరణ చేయాలన్న కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన ఎడ్లబండిపై అసెంబ్లీకి రాక రైతు సమస్యలపై చర్చించట్లేదని ఆందోళన తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చంద్రబాబు దీన్ని సరిచేయాలి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు ఢిల్లీలో అదానీతో పోరాటం తెలంగాణలో మాత్రం దోస్తీ ద్వంద్వ వైఖరి వీడాలంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ అంబేద్కర్ పేరిట రాజకీయమా నిరసనలో రాహుల్ దౌర్జన్యం మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మండిపడ్డ రఘునందన్ రావు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కన్నెర్ర బర్తరఫ్ చేయాలని డిమాండ్ హైంసాలో దళిత నాయకుల ఆందోళన అమిత్ షా దిష్టిబొమ్మ దహనం క్షమాపణ చెప్పాలని డిమాండ్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం తెలంగాణ ధాన్యాన్ని అడ్డుకున్న కన్నడ రైతులు రాయచూరు జిల్లా శక్తినగర్ దగ్గర ధర్నా నెల్లూరు జిల్లాలో జికా కలకలం బాలుడి శాంపిల్స్ పుణే ల్యాబ్ కు కొండాపురంలో వైద్య పరీక్షలు కుమారస్వామిని కలిసిన కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఫీ రియంబర్స్మెంట్ రాలేదు హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు ఘట్కేసర్ శ్రీనిధి ఎడ్యుకేషన్ విద్యార్థుల ఆందోళన కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వర్గీకరణ అనుకూల వ్యతిరేక వర్గాల నిరసన కమిషన్ ను కలిసేందుకు పోటాపోటీ పార్లమెంట్ ఆవరణలో రసాభాస బీజేపీ ఎంపీ సారంగికి గాయాలు రాహుల్ తోసేశారని ఆరోపణ నాగ్పూర్ అసెంబ్లీ దగ్గర ఎంబీఏ ఎమ్మెల్యేల ధర్నా కర్ణాటక చెన్నైలోనూ ఆందోళనలు బీజేపీ తీరుపై నిరసన ప్రదర్శన భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా డౌన్ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాస్